కమర్షియల్ సక్సెస్, క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఈ రెండింటిని చూస్తే ఎట్లాంటి బ్యాలెన్స్ చేస్తారు? అంటే సమ్టైమ్స్ మనకు ఒక సినిమా విపరీతంగా చేయాలనిపిస్తుంది, బట్ ఎక్కడో అనిపిస్తుంది ఇది కమర్షియల్గా వర్కౌట్ అవుతుందా అంటే యూ పీపుల్ కీప్ క్యాల్కులేటింగ్ కదా, అయినా సరే చెయ్యాలి అని మీరు ఎన్నో సినిమాలు చేశారు. కమర్షియల్గా అవి ఆడలేదు, ఫెయిల్ అయినాయి, బట్ మనం ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటాం ఆ సినిమాల గురించి భలే ఉన్నాయి అని. సో అంటే మీరు ఒక యాక్టర్గా వాట్ డూ యూ థింక్ ఈ రెండింటిని మీరు ఎట్లా, హౌ డూ యూ హ్యాండిల్? ముందు ఒక కొత్త కథ చెప్పామా లేదా, అది చెప్పడం వల్ల మనం ఆ పాత్ర మనం చేసినప్పుడు మనం సాటిస్ఫై అయ్యామా లేదా, ఇవి ముఖ్యమండి. తర్వాత వాటి మీద నెంబర్లు వచ్చినాయి అంటే హ్యాపీ, నెంబర్ లేకపోయినా కూడా మనం మళ్ళీ నెంబర్లు కావాలంటే ఇంకొక సినిమా చేసి నెంబర్లు తెచ్చుకోవచ్చు. నెంబర్లు గుర్తుండవు, ఈ 1-2 ఇయర్సే ఇచ్చే కిక్కే నెంబర్లు. నెంబర్లకంటా కూడా మనం ఇది ఫోకస్ చేసామంటే మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లాస్ట్కి కావాల్సిన సాటిస్ఫాక్షన్. దానికే ఎక్కువ నేను ఇచ్చే ప్రయారిటీ. సో ఈ డిఫరెంట్ అటెంప్ట్కి వెళ్ళినప్పుడు, కొత్త కొత్త కాన్సెప్ట్లు తీసుకున్నప్పుడు ఎవరో ఇబ్బంది పడకుండా, అది వర్కౌట్ అయినా అవ్వకపోయినా ప్రొడ్యూసర్స్ వరకు ఒక సాటిస్ఫాక్షన్, వాళ్ళకి ఎక్కడ కమర్షియల్స్లో ఇబ్బంది రాకుండా అది ఇంకొంచెం బెటర్గా బడ్జెట్ని సెట్ చేసుకుని, అంటే ఎక్కువ అవ్వకుండా దాంట్లోనే ఇది చేసుకోవటం అంతే. మీతో పాటు వచ్చిన ఎంతోమంది యాక్టర్స్ డిఫరెంట్ వైపు వెళ్తున్నారు, అంటే డిఫరెంట్ వేస్ దే ఆర్ చూసింగ్ ఫిలిం మేకింగ్లో, లేకపోతే ఆప్షన్స్. అండ్ మీరు మాత్రము స్లోగా, స్టడీగా, ప్రశాంతంగా మీకు ఎట్లా కావాలో అట్లా ద క్రియేటివ్ పార్ట్ని అండ్ మనం ఏదో మంచి కథ చెప్పాలి అన్న ఒక ధోరణికి స్టిక్ అయిపోయారు. ఈ 13 ఇయర్స్లో ఎప్పుడు మీకు అనిపించలేదా, నేను ఐ ఆల్సో గెట్ టు ద నెక్స్ట్ లెవెల్, నేను స్టార్డమ్కి వెళ్ళిపోవాలి? యు ఆర్ అ స్టార్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్టార్ డమ్. హోప్ మీకు అర్థమైంది కదా నేను చెప్పేది. సో స్టార్ డమ్ గురించి మీరు ఎప్పుడు ఆస్పైర్ అవ్వలేదా? యూ నెవర్ హ్యాడ్ అ గోల్? అసలు అది మనం పెట్టుకుంటే అది ఒకళ్ళిద్దరికి అవ్వచ్చు, లేకపోతే అందరూ పెట్టుకుని అయిపోవచ్చు. సో కొంచెం ప్రాక్టికల్గానే ఉంటా. అలాంటివి పెద్దగా ఆలోచించను. మంచిగా చెప్దాం, మంచి కథ, దాంట్లోంచి ఇది వచ్చిందంటే హ్యాపీ. కాకపోతే దాని గురించి అంటే కూడా ఒక మంచి యాక్టర్ అనిపించుకోవాలన్నది ఫస్ట్ నుంచి ఇది. సో ఆ యాక్టింగ్ అనేది మొనోటనస్ రాకుండా డిఫరెంట్గా వెరైటీ పాత్రలు పోషించుకుంటా ముందుకెళ్ళటం అనేది ఒకటే, అంతకు మించి ఎక్కువ ఆలోచించనండి. వెరీ నైస్ అండి. బట్ అంటే మీరు ఎంత గ్రౌండెడ్గా ఎలా ఉండగలుగుతున్నారని, ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఎక్కడో ఒక ఇచ్ వస్తుంది, ఒక ఇచ్, అరే కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కొంచెం పెద్దది చేయాలి, కొంచెం భారీ బడ్జెట్ అని. ఇట్ ఇస్ హ్యూమన్ నేచర్, ఎవరికైనా ఉంటుంది అది. మీకు అది అంత ఉండకపోవడానికి ఐ మీన్ యూ సో స్పిరిచువల్లీ స్ట్రాంగ్, ఐ డోంట్ నో వాట్. అది వస్తుందండి. అంటే మనం కూడా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చూస్తారు కదా వచ్చిన దాన్ని. ఇప్పుడు మనకు ఒక సినిమా రిలీజ్ అయింది, పెద్ద సెన్సేషన్ అయిన తర్వాత వాళ్ళ ఆలోచనలు వేరేగా మారచ్చు. ఇంకా పెద్దగా చేయాలి, లేకపోతే పాన్ ఇండియా లెవెల్ చేయాలి, లేకపోతే బడ్జెట్ ఇలా ఉండాలి. సో సినిమా రిలీజ్ అవ్వటం, ఇంకా దాని గురించి ఆలోచించడం మానేస్తారు. అంతేనా? అది రిజల్ట్ ఏదన్నా ఉన్నాయండి. ఎందుకంటే ఎంత పెట్టాలో ఆ సినిమాకి పెట్టేసి ఇంకా క్లోజ్. అందరూ బాగుందంటే ఓకే థ్యాంక్ యూ, చాలా బాగుంది, అక్కడ ఇంత చేసింది అంత చేసిందన్నా కూడా అవునా ఓకే, దాంట్లోకి అసలు నేను డైవర్ట్ అవ్వను. ఎందుకంటే ఏది కూడా పర్మనెంట్ కాదు, వెరీ క్లియర్గా అది ఏది పర్మనెంట్ కాదు, ఇప్పుడు ఉన్నది రేపు ఉండదు. సో ఎందుకు దాని గురించి మనం ఫీల్ అయిపోయి మనం ఇది అవి ఉండవు. ఫిలిమ్సే మన వెనకాల ఉండేవి, ఆ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ మనం చేసిన పాత్రలు అవి మిగులుతాయి. సో మనం ఆ సినిమాకి ఎంత చేయగలిగితే అంత చేస్తాం, అయిపోయింది. ఇంకా దాని తర్వాత దాని మీద వచ్చేదంతా కూడా ఈ కమర్షియల్స్, ఇవి వాటి గురించి పట్టించుకుంటే ఆలోచనలు వస్తాయి మీరు అన్నట్టు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ మీరు ప్రొడ్యూస్ చేశారు, అంటే మీ ఆర్ఎన్ మీడియా నుంచి సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేశారు కదా, చాలా ఆడలేదు కూడా, కొన్ని కమర్షియల్గా ఫెయిల్ అయినాయి. వేర్ యూ గెట్ దట్ స్ట్రెంగ్త్? అంటే డబ్బులు పోతే అంటే ఫ్రాంక్ డబ్బులు పోలేదండి, కానీ చాలా బాగా రావాలి. మాకు ఆలోచన లేదు కాబట్టి మా టీం ఎవరికి కూడా అప్పుడు డబ్బులు రావాలనే ఆలోచన కంటే కూడా మేము పెట్టిన వచ్చినాయని చూసుకుంటారా? అప్పుడు అది కూడా చూడలేదు మేము. మా పేరు వస్తే చాలు. అంటే అసలు మనం దీంట్లో యాక్టింగ్లకి అది అసలు ఇది మనం కరెక్ట్ అందరూ అనుకుంటాం కదండి, మనం అసలు యాక్సెప్టెన్సీ వస్తుందా లేదా, మనం డిఫరెంట్గా అందరూ స్టైల్ వెళ్తే మనం ఇంకో చేస్తాం, ఇది యాక్సెప్ట్ చేస్తారా చేయరా,
అదొకటే చూసుకున్నాం. అప్పుడు యాక్సెప్టెన్సీ అంటే చిన్న సినిమాలకి కొత్త ఇది చేసినప్పుడు మన రివ్యూస్ వీటి బట్టే ఉండేది. వాళ్ళు బాగా రాస్తే చాలరా అన్నట్టు అనుకునేవాళ్ళు. బ్రహ్మాండంగా రాశారు, బ్రహ్మాండంగా సపోర్ట్ ఇచ్చారు అలాంటి సినిమాలకి. అప్పుడు ఇంకా ఆ కాన్ఫిడెన్స్ పెరిగిందనమాట. ఓ 2 చేస్తే ఒకటన్నా ప్రూవ్ అయితే మనం ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇది మనది కాదు, మనం వేరేదేదో ఆలోచిస్తున్నాం అన్నట్టు ఉండేది మైండ్ సెట్. ఓకే. చేసినవన్నీ వర్కౌట్ అయినాయి. ఇంకా చాలా బాగా వర్కౌట్ అవ్వాలి కమర్షియల్గా కూడా. మాకు ఆ యాంగిల్ లేదు కాబట్టి మేము అది ఇది చేయలేకపోయాం, ఇనీషియల్ స్టేజ్ కాబట్టి. ఇనీషియల్ అసలు ఓవర్ థింకింగ్ ఉండదా? అంటే సినిమా గురించి తప్ప, సినిమా ఒకదాని గురించి ఓవర్ థింకింగ్ అంటే బయటకు వదిలే వరకు ఇక్కడ ఏమన్నా కొంచెం ఇదవుతుందా, ఇది నచ్చుతుందా, ఈ థింకింగ్ తప్పితే ఇంకా వేరే. రెగ్యులర్గా రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఈరోజు మీ మైండ్ సెట్ ఎట్లుంటుంది? నేను డైరెక్టర్ని పక్కనే పెట్టుకుంటా. ఎందుకండి పక్కన కూర్చుంటారు మీ ఇద్దరు? ప్రిపేర్ చేస్తాను మంచిగా. ఏమని? రేపు ఇంకా అయిపోయింది, మన చేతుల్లో ఏమీ లేదు. రేపు ఆడియన్స్ రియాక్ట్ అవుతారు. ఆడియన్స్ చెప్పే దాన్ని బట్టి వెంటనే రియాక్ట్ అవ్వకూడదు మనం కూడా. అది బాగున్నా బాగోకపోయినా ఒక 10 రోజులకి మనకే అర్థం అవుతుంది. ఫైనల్ జడ్జిమెంట్ ఆడియన్స్ చెప్పేది మనం 10 రోజులకి మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఓకే, అది బాగలేదు, ఇది బాగలేదు అని మామూలుగా ఫస్ట్ రోజు వచ్చేస్తాయి. అప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకూడదు, పట్టించుకోకూడదు. ఒక 10 రోజుల తర్వాత డీప్గా ఎక్కడ మిస్ అయ్యింది, మనం ఇంటర్నేషనల్గానే ఇది చేసి మిస్ అయ్యామా, లేకపోతే ఎవరన్నా చెప్పారా ప్రాసెస్లో జరిగేటప్పుడు, అవన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రిపరేషన్ జరుగుతుందన్నమాట లాస్ట్ 2 రోజులు. సో ఈ అనాలిసిస్ చేస్తారు. అంతే. ఎఫెక్ట్ అవుతారా? ఇమీడియట్గా రిలీజ్ అయిన రోజే టాక్ రకరకాలుగా వచ్చింది అనుకోండి, ఒకళ్ళు చాలా బాగుందంటారు, ఒకళ్ళు బాగాలేదంటారు, ఒకళ్ళు మిక్స్ టాక్ అంటారు, రివ్యూలు ఇస్తారు. నాతో ఉన్న డైరెక్టర్లు ఎవరు అలా అవ్వలేదు. నేను కూడా ఏ సినిమాలకి అలా అవ్వలేదు. ఇప్పుడు స్వాగ్ లాంటి సినిమాకి నేను అంత చెప్పి నేనయ్యా. ఇంకా హసిత్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే మనం ఏమనుకుని చేసాము అనేది క్లియర్గా ఉన్నాడు. నేను అరే ఎందుకు మనం అది కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేసాం, ఎందుకు పట్టుకోలేకపోయాం అది అని. బట్ వాంటెడ్లీ మనం చెప్దాం అనుకున్నది అదే కదా అని మనం డిబేట్. సింపుల్, అదొకటి తప్పితే మేము పెద్ద నేనైతే అసలు జీరో. నాతో ఉన్నవాళ్ళు కూడా వెరీ క్లారిటీ. మీరందరూ డెబ్యూటెంట్స్తోనే పనిచేశారు కదా విష్ణు గారు. అండ్ అది ఏ రకంగా మీ పర్సనల్ కెరియర్కి హెల్ప్ అయిందంటే ఏం చెప్తారు మీరు? అంటే వెదర్ యూ యాజ్ అన్ యాక్టర్ ఆర్ భవిష్యత్తులో ఎప్పుడైనా డైరెక్షన్ చేద్దాం అనుకున్నా, లేకపోతే రైటింగ్లోకి వెళ్దాం అనుకున్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఈ ఎక్స్పీరియన్స్ ఏమైనా హెల్ప్ అవుతుందా మీకు?